స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఛానల్‌కి తిరిగి స్వాగతం. మనం ఎన్నో విజయాలు, సవాళ్లతో కూడిన ఒక అద్భుతమైన స్టార్టప్ కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవాళ మనం ఓయో గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రపంచపు అతిపెద్ద బడ్జెట్ హోటల్ చైన్గా ఎలా ఎదిగిందో చూద్దాం. మీరు కూడా ఇలాంటి ప్రేరణాత్మక స్టోరీలు మిస్ కాకూడదు. మన ఛానల్ స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఓయో సంస్థను 2013లో రితేష్ అగర్వాల్ అనే యువకుడు ప్రారంభించాడు. వయసు కేవలం 19 సంవత్సరాలు. తన చిన్న వయసులోనే రితేష్ భారతదేశంలో ప్రయాణిస్తుండగా ఒక విషయం గమనించాడు. బడ్జెట్ హోటల్స్ చాలా ఉన్నాయి, కానీ వాటి సదుపాయాలు నాణ్యంగా ఉండవు. అప్పుడు ఓ ఆలోచన వచ్చింది. నాణ్యమైన సదుపాయాలు, తక్కువ ధరకు అందించే ప్లాట్ఫారం ప్రారంభించాలి. మిషన్: సులభంగా అందుబాటులో ఉండే ఉత్తమమైన హోటల్స్. ఇది రితేష్ కల. తన మొదటి ప్రయాణంలోనే రూమ్లను, ప్రమాణాలను అందరికీ అందించే విధంగా తయారుచేశారు. వృద్ధి: ఓయో న్యూఢిల్లీలో ప్రారంభమై వేగంగా దేశమంతా విస్తరించింది. కొన్ని సంవత్సరాల్లోనే ఇది చైనా, యూరప్, యునైటెడ్ స్టేట్స్ వంటి ప్రపంచ దేశాల్లో అడుగుపెట్టింది. ఇప్పటివరకు 80 దేశాల్లో 8 లక్షల రూమ్లతో ఓయో ప్రపంచంలో అతిపెద్ద బడ్జెట్ హోటల్ నెట్వర్క్గా ఎదిగింది. సవాళ్లు: ఒక పెద్ద స్థాయికి చేరుకోవడం అంత ఈజీ కాదు. నిధుల సమస్యలు: స్టార్టప్ ప్రారంభ దశలో పెట్టుబడిదారులను కన్విన్స్ చేయడం చాలా కష్టం. కానీ సాఫ్ట్ బ్యాంక్ వంటి పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్: కొన్ని హోటల్స్లో ఓయో ప్రమాణాలు పాటించకపోవడం వల్ల విమర్శలు ఎదుర్కొన్నాయి. మహమ్మారి సమయంలో నష్టాలు: కోవిడ్ వల్ల హోటల్ బుకింగ్లు తగ్గిపోవడం ఓయోకి పెద్ద షాక్గా మారింది. ప్రేరణ: రితేష్ అగర్వాల్ ఒక చిన్న పట్టణం యువకుడిగా మొదలుపెట్టి ప్రపంచాన్ని తన సాహసంతో ప్రభావితం చేశాడు. సందేశం: మీ దగ్గర ఒక బలమైన ఆలోచన ఉంటే, కష్టపడితే ఎంత పెద్ద సవాళ్లైనా మీరు అధిగమించగలరు. స్నేహితులారా, ఈ కథ మీకు నచ్చిందా? మీరు ఈ కథ నుండి ఏం నేర్చుకున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటివి ఇంకా వినాలంటే మన ఛానల్ స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.